హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మీకు ఈరోజు లవ్ అండ్ రిలేషన్‌షిప్ రీడింగ్‌లో మీకు మంచి ఇంట్రెస్టింగ్‌గా మంచి క్వెషన్స్ నేను యూనివర్స్ నుంచి అడిగి మీకు క్లియర్‌గా, అక్యురేట్‌గా ఆన్సర్స్ వచ్చేలాగా మీకు ఈ రీడింగ్‌లో చెప్తానండి. దానికంటే బిఫోర్ కొత్తగా వాచ్ చేసేవాళ్ళు కానీ, ఆల్రెడీ వాచ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. అండ్ అలాగే మీరు రెగ్యులర్‌గా వీడియోస్ వాచ్ చేస్తూ చాలామంది మధ్యలో మిస్ అవుతున్నారు. నా వీడియోస్ అంటే నేను రెగ్యులర్‌గా చేయట్లేదని చెప్పి నాకు మెసేజ్‌లు కూడా పెడుతున్నారు. తప్పకుండా అండి నేను రెగ్యులర్‌గా వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. డ్యూ టు అదర్ అంటే మనకి ఎలా అంటే రీడింగ్స్ ఇవి ఎక్కువ ఉండడము, ఇలాగ కొంచెం ఆ టైం గ్యాప్ అయితే వస్తుంది. ఐ కెన్ అగ్రీ విత్ యూ. బట్ తప్పకుండా అండి ఎంతవరకు వీలవుతే అంత నేను మాక్సిమం ఎవ్రీడే మీకు రీడింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అయితే ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు నాకు సబ్స్క్రైబర్స్ పెరగడం వల్ల నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇలాగ రిలేషన్‌షిప్‌లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక సొల్యూషన్ అనేది కూడా మనం ఇవ్వగలుగుతామండి. అదొక మనకి గివ్ అండ్ టేక్ లాగనమాట. సో, అర్థమైందా? సో, ప్లీజ్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మనం ఖచ్చితంగా అండి మీకొచ్చే ఈ రిలేషన్‌షిప్ రీడింగ్ ఏదైతే ఉందో ఈ ఎనర్జీస్ అనేవి మీకు మీ వ్యక్తికి కనెక్ట్ చేసి మనం యూనివర్స్ ద్వారా ఈ ఆన్సర్ కార్డ్స్ అనేవి తీస్తున్నాము. అది మీకు ఫ్యూచర్‌లో ప్రెడిక్షన్ అండి ఇది. సో, దీనివల్ల ఏంటంటే మీకొక సొల్యూషన్ రావడము, దీనికి తగ్గట్టుగా మీ జీవితాన్ని మీరు మార్చుకోవడం అనేది చేయడం బెటర్ అండి. ఎందుకంటే ఒకటే ఎనర్జీస్‌లో మనం ఒకటే స్టక్ ఎనర్జీస్‌లలో ఉంటూ మన టైంని అలా వేస్ట్ చేసుకోకుండా మీరు లైఫ్‌లో ముందుకెళ్ళాలనేసి నేను ఈ ఫ్యూచర్ ప్రెడిక్షన్ రీడింగ్ అనేది ఇస్తున్నాను. సరేనండి. సో, ఇప్పుడు మనం చూద్దాము అసలు మీ పర్సన్ ఎందుకు మీకు దూరంగా ఉంటున్నారు? మీ వ్యక్తి అసలు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళ అభిప్రాయాలు అంటే వాళ్ళ ఒపీనియన్స్ మీ పైన ప్రెజెంట్ ఏ విధంగా ఉన్నాయి? ఇది లవ్ అండ్ రిలేషన్‌షిప్ రీడింగ్ కాబట్టి మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఓకే. మెయిల్, ఫీమేల్ అలాగే ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్ అండి. ఇది కంప్లీట్‌లీ రిలేషన్‌షిప్ రీడింగ్ అండ్ స్పెషల్లీ ఇదొచ్చేసి మనకి జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్‌లెస్ రీడింగ్. సో, ఎప్పుడు మీరు ఈ వీడియో మీ ముందుకొచ్చినా కూడా ఒకవేళ మీకు గనక రెజొనేట్ అయితే గనక ప్లీజ్ ఇది మీరు మీ రీడింగ్ కింద కన్సిడర్ చేయొచ్చు. 100% నమ్మకం ఉంచొచ్చు. అయితే మీరు ఈ కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీ పర్సన్ యొక్క పేరుని మీరు మనసులో తలుచుకోండి. మీకు దూరమైన వ్యక్తి లేదంటే మీకు ఇష్టమైన వ్యక్తి గురించి మనసులో తలుచుకోండి. సో, వాళ్ళ ఒపీనియన్స్ అసలు మీ పైన ఏ విధంగా ఉన్నాయనేది చూద్దామండి. మీ పర్సన్ యొక్క ఒపీనియన్ ఇది మేల్, ఫీమేల్ ఎవరైనా సరే మీకు మీ పార్ట్నర్‌కి రిలేషన్‌షిప్‌లో మీ పైన మీ వ్యక్తికి ఎలాంటి ఒపీనియన్ ఉంది? ఈ వీడియో వాచ్ చేసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యక్తి ఒపీనియన్ మీ పైన ఏ విధంగా ఉంది? ఓకే. మీ పైన ఎలాంటి ఒపీనియన్‌తో ఉన్నారు? సో, చూద్దామండి అసలు మీ వ్యక్తికి మీ పైన ఎలాంటి ఒపీనియన్ ఉందో చూద్దాం. సో, 4 ఆఫ్ కప్స్ వచ్చిందండి. సో, 4 ఆఫ్ కప్స్ 4 ఆఫ్ కప్స్ ద హై ప్రిస్టెస్. ఓకే. నేను ఇక్కడ మీకు కార్డ్స్ చూపించేసి తర్వాత మీకు రీడింగ్ ఇస్తానండి. సో, 19 ద సన్ కార్డ్. ఓకే. ద సన్ అండ్ 9 ఆఫ్ పెంటకల్స్. ఓకే. సో, మీ వ్యక్తి మీ గురించి చాలా దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది చేస్తున్నారు. అంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసండి 5 ఆఫ్ స్వాట్స్ అండ్ ఇక్కడ ద జస్టిస్ అండ్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్. సో, ఇప్పుడు మనం మొత్తం అయితే 6 కార్డ్స్ తీసుకుంటున్నామండి. దీంట్లో మీకు ప్రజెంట్ అసలు మీ పర్సన్‌కి మీ పైన ఎలాంటి ఒపీనియన్ ఉంది అని మనం అడగడానికి కోసం ఈ రీడింగ్ అనేది అయితే చూస్తున్నామండి. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే 4 ఆఫ్ కప్స్ అంటే సింపుల్ అండి. ఇక్కడ కన్సర్న్డ్ అండ్ అన్‌కన్సర్న్డ్ లవ్. అంటే ఇక్కడ మీ వ్యక్తికి ఏంటంటే ఒకసారి మీ ప్రేమని యాక్సెప్ట్ చేయాలి అని అనిపిస్తుంది. ఇంకొకసారి ఏమో మీ ప్రేమని యాక్సెప్ట్ చేయాలా వద్దా అంటే ఇక్కడ ఏంటంటే జగిల్ అవుతున్నారు. మీ ఎమోషన్స్‌కి ఆలోచనలకి ఒక్కొక్కసారి మీ గురించి ఆలోచించినప్పుడు మీ ఆలోచనల పైన కొద్దిగా పాజిటివ్‌గా అనిపిస్తుంది. పాజిటివ్‌గా అంటే మిమ్మల్ని నమ్మొచ్చు, మీతో మళ్ళీ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళొచ్చు, మీతో ఉంటే ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవడం. అంటే మీతో ఫ్యూచర్‌లో మీతో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఒక్కొక్కసారి వాళ్ళకి పాజిటివ్‌గా అనిపిస్తుంది. ఒక్కోసారి నెగెటివ్‌గా అనిపిస్తుంది. అంటే ఒక్కోసారి బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకొకసారేమో ఏమో మళ్ళా తేడాలొస్తాయేమో, ఏమో మళ్ళా డిస్టర్బెన్సెస్ వస్తాయేమో, మళ్ళీ వీళ్ళు నన్ను నమ్ముతారో లేదో, లేదంటే ఇక్కడ నమ్మకం పైన
ఒకటి. ఇంకోటి ఏంటంటే థర్డ్ పార్టీ వల్ల. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్‌కి థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్ ఉందనుకోండి. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే నేను ఈ రిలేషన్‌షిప్‌లో ఉండడం నాకిష్టం. అట్ ద సేమ్ టైమ్ నాకు మిమ్మల్ని కూడా వదులుకోవడం ఇష్టం లేదు. సో, ఇక్కడ నేను 2 రకాలుగా ఆలోచనలు చేయాలి. ఒకటేంటంటే మీ పర్సన్‌తోనే ఉండాలి. లేదా ఐ మీన్ ఇక్కడ ఉన్న పర్సన్‌తోనే ఉండాలి. లేదంటే మీతో ఉండాలి. కానీ వీళ్ళకేంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో వీళ్ళకేంటంటే ఎటు డిసైడ్ చేసుకోలేకపోతున్నారనమాట. అంటే ఎందుకంటే ఒకసారి వీళ్ళు ఇక్కడ కమిట్ అయ్యారు. ఇక్కడ మీతో కూడా కమిట్మెంట్‌లోనే ఉన్నారు. సో, బట్ ఏంటంటే మీతో ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ చేసి మీతో గొడవలు పడి థర్డ్ పార్టీ వల్ల కూడా మీకు ఈ డిస్టర్బెన్సెస్ అనేది రావడం జరిగింది. అందుకని ఒక్కోసారి ప్రేమగా మీరు గుర్తుకు రావడం, ఒక్కోసారి మిమ్మల్ని వద్దు అని అనుకోవడం. అంటే నెగెటివ్, పాజిటివ్‌గా వాళ్ళ థాట్స్ అయితే నడుస్తున్నాయి. మీ పైన ఒపీనియన్ ఆ విధంగా ఉంది. అంటే ఒకసారి మీరు మంచివాళ్ళు, మీరు మీ గురించి మంచిగా ఆలోచించుకోవడం, మళ్ళీ ఒక్కోసారి ఎందుకులే ఈ ఈ పర్సన్ ఇంతే, వీళ్ళు మారరు, ఆ విధంగా ఆలోచించుకోవడం అనమాట. దానివల్ల ఏంటి, ఒక్కోసారి మీ ప్రేమని పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. ఒక్కోసారి నెగెటివ్‌గా తీసుకుంటున్నారు. ఇది మెయిన్ అండి. ఇప్పుడు నడుస్తున్న దాంట్లో అటు ఇటుగా మీ పైన ఆలోచనలు నడుస్తున్నాయి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి. నెక్స్ట్ ఇది హై ప్రీస్టిస్ అండి. ఇక్కడ ఏంటంటే సెడక్టివ్ అండ్ ప్యాషనేట్ లవ్. ఇక్కడ మీ పర్సన్ అయితే మిమ్మల్ని మీ ఒపీనియన్, వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే అవును మీరైతే కరెక్టే. మీరు చాలా మంచి ప్రేమ చూపిస్తారు. చాలా డీప్ కనెక్షన్ ఉంది మీతో. మీ ప్రేమని వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే మీతో ఉండడం వాళ్ళకి ఇష్టమే. అంటే ఒకప్పుడు మీతో గడిపిన క్షణాలను వాళ్ళ ఏంటంటే ఆ ఆలోచనలు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమనిపిస్తుందంటే ఇందుకనే అండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఒక్కోసారి నెగెటివ్‌గా రావడం, ఒక్కోసారి పాజిటివ్‌గా రావడం. అంటే ఇప్పుడు అప్పుడు ఆ క్షణాలు గుర్తొచ్చినప్పుడేమో మీరు కావాలనిపిస్తది. మళ్ళా మీ పైన గొడవలు మీతో నడిచిన అవి కనిపిస్తే మళ్ళీ మీతో వద్దనిపిస్తుంది. సో, ఈ విధంగా వీళ్ళకేంటంటే సెడక్టివ్ అండ్ ప్యాషనేట్ లవ్. సో, ప్యాషనేట్‌గా మీ వైపు రావాలనిపిస్తుంటుంది. మీ పైన అట్రాక్షన్ కనిపిస్తుంటుంది. మళ్ళీ కూడా వాళ్ళు అటు ఇటు అవుతూ ఉన్నాను అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం అండి ఇది. నాది కాదు, వాళ్ళ అభిప్రాయం. నెక్స్ట్ వచ్చేసి ద సన్ కార్డ్ అండి. సో, పాజిటివ్‌గానే అనిపిస్తది. మిమ్మల్ని గుర్తు చేసుకున్నప్పుడు మాక్సిమం అయితే మీ గురించి పాజిటివ్‌గానే ఆలోచనలొస్తాయి. మీ పైన పాజిటివ్ ఒపీనియన్ ఉంది. మీరు చాలా మంచి పర్సన్ అని కూడా వాళ్ళకి తెలుసు. మీరు ఎలాంటి వారు అంటే జడ్జ్ చేసినప్పుడు మాత్రం వీళ్ళకంటే కూడా మీరే ఎక్కువగా మీకే ఎక్కువ స్థానం అనమాట. వాళ్ళ మనసులో మీకే ఎక్కువ స్థానం ఇవ్వడము. మీరే ఎక్కువగా మంచివాళ్ళు అని అనుకోవడము. అండ్ మీ దగ్గర నుంచి వీళ్ళకి ఎక్కువగా లాభం. అంటే క్యారియర్ పరంగా గానీ, రిలేషన్‌షిప్ పరంగా గానీ, ఎటువైపు నుంచి చూసుకున్నా గూడా మీతో వీళ్ళకి ఒక బెనిఫిటే ఉంటది. లాభమే ఉంటుంది. ఏ విధంగానేనండి. ఎమోషనల్‌గా గానివ్వండి, ఫైనాన్షియల్‌గా గానివ్వండి, క్యారియర్ పరంగా గాని. అన్ని రకాలుగా పాజిటివ్‌గానే ఉంటుంది నీతో ఉంటే. కాకపోతే ఏంటంటే, వీళ్ళకు మీ పైన కొంచెం చెడు అభిప్రాయం అనేది కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మెటీరియలిస్టిక్ అండ్ థ్రైవింగ్ లవ్. అంటే ఇక్కడ ఏంటంటే 9 ఆఫ్ పెంటికల్స్. ఎక్కువగా మీ పర్సన్ ఏంటంటే మెటీరియలిస్టిక్ అంటేనండి, ఇప్పుడు కొద్దిమంది ఉంటారు. ప్రేమ, ఎమోషన్స్ అండ్ ఎమోషనల్ అండ్ అటాచ్‌మెంట్ అంటాం. అంటే ఏంటంటే కొద్దిమంది ఎమోషన్స్‌కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. కొద్దిమంది ఏమో మెటీరియలిస్టిక్ లైఫ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే లగ్జరీ కోరుకోవడం. అంటే లైక్ మంచి మంచి బట్టలేసుకోవాలి, మంచిగా తిరగాలి, అందరి ముందల మనం చాలా గొప్పగా కనిపించాలి. ఉన్నా లేకున్నా సరే మనం ఒక డబ్బులు ఎక్స్‌పెన్సెస్ ఎక్కువగా ఎక్స్‌పెన్సివ్ పర్సన్స్ ఉంటారు కదండీ! చాలా హై మన దగ్గర అమౌంట్ అంటే డబ్బులు కొంచెం తక్కువున్నా సరే వాళ్ళకిష్టమైనవి ఏవైనా సరే, ఎంత డబ్బైనా సరే పెట్టేసి మనం కొనేయాలి. ఇలాంటివన్నీ మెటీరియలిస్టిక్ అనమాట. అంటే వాళ్ళకి నచ్చినవి, అంటే వాళ్ళకి నచ్చిన జీవితం, వాళ్ళకేవైతే నచ్చినవి వీళ్ళ దగ్గర ఉంటాయో వాటితోనే ఎక్కువ సంతోషం పొందడం. దాన్నే మనం మెటీరియలిస్టిక్ లవ్, మెటీరియలిస్టిక్ లైఫ్ అంటాం. ఇప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు అండి, ఫర్ సపోజ్ వీళ్ళకి మీ ఎమోషన్స్ కంటే కూడా మెటీరియలిస్టిక్‌గా మీతో ఎక్కువ లాభం పడినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. వాళ్ళు మీతో ఎక్కువ ప్రేమగా ఉండేవాళ్ళు. బట్ మీరేంటి, మీరు చూసేది ఎమోషన్స్. మీ సైడ్ నుంచేమో మీరు ఎమోషనల్‌గా వాళ్ళు కనెక్ట్ అవ్వాలని అనుకుంటారు. వాళ్ళు మాత్రం మెటీరియలిస్టిక్ లవ్ ఎక్కువగా ఉంటది వాళ్ళకి. అంటే మీరు డబ్బులిచ్చినప్పుడు ఎక్కువగా సంతోషించడం, లేకపోతే మీ నుంచి ఏదైనా లాభం వచ్చినప్పుడు వీళ్ళు హ్యాపీగా ఉండడం. అది వాళ్ళకి హ్యాపీ, మీకేమో వాళ్ళు ఎమోషనల్‌గా కేరింగ్, ప్రేమ మీరు కోరుకోవడం. సో, 2 రకాలుగా వీళ్ళు ఉంటారనమాట. సో, మెటీరియలిస్టిక్ లైఫ్ లైఫ్ పైన ఎక్కువగా, అంటే లగ్జరీస్ లైఫ్‌గా ఎక్కువగా ఉండడమే వాళ్ళకి ఇష్టం అనమాట. సో, అలా అది కావాలా? లేదంటే మీ ప్రేమ కావాలా? ఇలాగ 2 రకాలుగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ జీవితం బాగుందనుకోండి, ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర వాళ్ళకన్నీ ఉన్నాయి, చక్కగా ఉంది. ఇంకెందుకు మీతో అన్నట్టుగా అట్లా అనమాట. కొద్దిమంది ఆలోచనలు, అందరివి కాదు. కొద్దిమంది ఆలోచనలు. అంటే ఎవరిలాగా ఆలోచిస్తారు? ఎమోషన్స్ కంటే కూడా వాళ్ళ సెల్ఫ్ లవ్ చేయడం. అంటే గా వాళ్ళు ఆల్రెడీ అన్ని రకాలుగా సెటిల్డ్ ఉన్నారనుకోండి. అప్పుడు మీకంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇంపార్టెన్స్ అనిపిస్తది. సో, అందుకు కూడా ఆలోచిస్తున్నారు. రావాలా? వద్దా? ఎందుకు, బానే ఉన్నాను కదా! ఈ టైప్ ఆఫ్ థింగ్స్. నెక్స్ట్ థర్డ్ పార్టీ అండి. ఇక్కడ మనకేంటంటే ఆహ్, 5 ఆఫ్ స్వార్డ్స్ అనంటే డిస్ప్యూట్స్ అండ్ సబోర్టింగ్
ఇదేంటిది సబోటేజింగ్. సబోటేజింగ్ అంటే సింపుల్ అండి. ఇక్కడ నమ్మక ద్రోహం చేయడం అండి. నమ్మక ద్రోహం అని అంటే ఏంటంటే చీటింగ్ అనమాట. సో ఇక్కడ చీటింగ్ ఎట్లా ఉంది ఏంటి అని అంటే ఇక్కడ మీ పర్సన్ ఎవరినైతే మిమ్మల్ని మిమ్మల్ని మీతో ఉండడాన్ని ఒపీనియన్ అండి ఇది. మీతో ఉండడం వాళ్ళకు ఒక నరకంగా భావిస్తున్నారండి. అంటే నరకంగా వీళ్ళు ఎందుకు భావిస్తున్నారు, ఎందుకు ఇలా అనుకుంటున్నారు అని అంటే వాళ్ళు ఎంతసేపు మీరు చెప్పేదాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం అనుకోండి. ఫర్ సపోజ్ మీరు వాళ్ళకి మంచి జరగడం కోసం ఏవైనా మంచి విషయాలు చెప్పారనుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఎవరైనా పర్సన్స్ ఉన్నారనుకోండి. సో వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళతో ఉంటే నీకు ఈ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే నువ్వు వాళ్ళతో ఉంటే మీకు అంటే ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు వస్తాయి, అన్ని రకాలుగా మీరు వీళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు. బట్ లేదంటే కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, లైక్ డ్రింకింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, కొంచెము ఎక్కువగా ఫ్రెండ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం, వాళ్ళ మాటలు ఎక్కువగా వినడము, ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము, లేదంటే ఇప్పుడు మనం ఇష్టపడుతున్న పర్సన్ ఎవరైనా ఉన్నారు, మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, కాకపోతే మీకంటే కూడా ఎక్కువగా వీళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉండడము, ఇలాగండి డిఫరెంట్గా ఉన్న మీ పర్సన్ ఏంటంటే వాళ్ళు ఒక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు అనమాట. నాకు అసలు నీతో ఉంటే నువ్వు నన్ను కట్టి పడేసినట్టుగా అనిపిస్తుంది, నువ్వు ఏం చెప్పినా కూడా నాకు చాలా కోపం వస్తుంది, నువ్వు కంట్రోల్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది, నువ్వు ఏ చెప్పినా కూడా నువ్వు నాకు నచ్చడం లేదు. ఓకే, సింపుల్గా చెప్పాలంటే నాకు నచ్చడం లేదు నీతో ఉండడము, నాకేందో ఉక్కిరి బిక్కిరి అనిపిస్తుంది, నువ్వు నన్ను ఏదో కట్టి పడేసి నన్ను ఏదో బలవంతంగా నాకు చెప్పినట్టుగా అనిపిస్తుంది. సో ఇలాగనమాట, అంటే కొంచెం ఫైర్ ఎనర్జీ అనమాట, కోపం అనమాట, స్టబ్బర్న్ పర్సన్. సో మీ పర్సన్ ఏంటంటే కొంచెం స్టబ్బర్న్ పర్సన్. సో మిమ్మల్ని ఆ విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ద జస్టిస్ అండి. ఇక్కడ ఈక్వాలిటీ అండి, సింపుల్. వీళ్ళు ఏంటంటే ఫెయిర్గా ఉండాలి. నీ ఒపీనియన్ ఏముంది వీళ్ళకి అంటే మీది మీ పార్ట్నర్ది రిలేషన్షిప్ అనేది చాలా ఫెయిర్గా ఉండాలి, ప్రేమలో బ్యాలెన్స్ ఉండాలి, ఎప్పుడు ఎంత గొడవలు జరిగినా మళ్ళీ కలిసిపోయేటట్టుగా ఉండాలి, మనం ఏమైనా విషయాలు వచ్చినప్పుడు కూడా తొందరగా మర్చిపోయేలాగా ఉండాలి. సో ఇలాగ వీళ్ళు అనుకుంటున్నారు తప్ప ఇంప్లిమెంటేషన్లో మాత్రం రారు. ఎందుకనంటే వీళ్ళు ఏదైనా విషయాలు మీకు చెప్పినప్పుడు వీళ్ళు ఏది చెప్తారో అది కరెక్ట్గా జడ్జ్మెంట్ అంటే ఏంటి, అదే కరెక్ట్ అని వాళ్ళు జడ్జ్ చేసుకోవడము, అది మీరు నమ్మేసేయాలి, లేకపోతే మీరు అది ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే మీరు అది వీళ్ళు ఏ చెప్తే అది వినాలి. ఆ విధంగా కూడా ఆలోచిస్తారు. లేదనంటే కొద్దిమంది ఏమంటారంటే బ్యాలెన్సింగ్గా ఉండాలి. మేబీ మీ దగ్గర నుంచి కూడా కొంచెం మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, మీరు కూడా కొంచెం వీళ్ళ మాట వినటం లేదనుకోండి ఏదైనా కొన్ని విషయాలలో. సో వీళ్ళు ఏమంటారంటే భేదాభిప్రాయాలు ఉండకూడదు, మనకి భేదాభిప్రాయాలు ఉండకూడదు, ఇద్దరం కూడా ఒక అండర్స్టాండింగ్తో ఉండాలి, ఏ చెప్పినా కూడా ఇద్దరం కూడా ఈక్వల్ షేరింగ్ ఉండాలి. మంచి కానీ చెడు కానీ మా డబ్బుల పరంగా కానీ అన్ని రకాలుగా ఈక్వల్ షేరింగ్ అనేది ఉండాలి. ఎమోషన్స్ కానివ్వండి, నేను ఎంత ప్రేమ ఇస్తున్నానో నీ దగ్గర నుంచి నేను అంతే ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తాను. అలాగే మనం ఫైనాన్షియల్ షేరింగ్, మీరు మీ పార్ట్నర్ ఒకవేళ ఇన్కమ్ సంపాదిస్తున్నారు అనుకోండి, అప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఖర్చులు, ఎక్స్పెన్సెస్ ఏదైనా సరే ఇద్దరం షేరింగ్గా ఉండాలి. ఇక్కడ కూడా మీకు ప్రాబ్లమ్స్ వచ్చి కూడా మీకు డిస్ప్యూట్స్ వస్తాయి కదండి, ప్రాబ్లమ్స్ మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి. సో అలాంటిది కూడా ఇక్కడ మీ పార్ట్నర్ మీతో మీ పైన ఇట్లా ఒపీనియన్ చెప్తున్నారనమాట. సో దీనిల వల్ల కూడా మనకి ఏంటంటే ఆ దూరం అనేది పెరిగింది, కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చేసింది మనకి. ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అనండి. ఇక్కడ మీ పార్ట్నర్ ఇంకేమంటున్నారంటే చర్మాస్టిక్ అండ్ కాన్ఫిడెంట్ లవ్. సో ఇక్కడ మీ పార్ట్నర్ మీ నుంచి ఏంటంటే ఒక కాన్ఫిడెంట్ లవ్ కోరుకుంటున్నారు, అంటే అండ్ కాన్ఫిడెంట్ లవ్ కూడా మీకు ఇవ్వాలనుకుంటున్నారు. అంటే వీరు మీ ప్రేమలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టు అర్థం. ఓకేనా. సో వీళ్ళు మీ ప్రేమ పైన కాన్ఫిడెన్స్ ఉంది, అంటే మీ ప్రేమ పైన కాన్ఫిడెన్స్ అనేది ఉంది. కాకపోతే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే డామినేషన్ అండి కొంచెము. ఇక్కడ మీ పార్ట్నర్ డామినేషన్ కనిపిస్తుంది. ఇంకేంటంటే మీరే దిగి రావాలని కూడా అనుకోవడం. ఓకే, మీరే రావాలి అంటే ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి, మీరు వీళ్ళు చెప్పినట్టుగా వినడం, మీరు ఏ విధంగా అయినా సరే వీళ్ళు కాలబేరానికి రావాలని అనుకునే తత్వాలండి వీళ్ళు. ఎట్లా అంటే మాట్లాడకుండా సైడ్ అయిపోతారు, వెయిట్ చేస్తుంటారు అనమాట. ఎప్పుడెప్పుడు వీళ్ళు మన దగ్గరకు వస్తారా, ఎప్పుడెప్పుడు వీళ్ళు మనకి సారీ చెప్తారా, లేకపోతే మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా మెసేజ్లు చేసినా ఇలా కూర్చుంటారనమాట. పోనీ మనకెందుకు, నేను లిఫ్ట్ చేయ, నేను మాట్లాడా, నాకు తెలుసు వీళ్ళు కాల్ చేస్తారని, నాకు తెలుసు వాళ్ళు నా దగ్గరకు వస్తారని, నెగ్లెక్ట్ అనేది పెరిగిపోతుంది, ఓవర్వెల్మింగ్ అయిపోతుంది అండి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని లీనియన్స్గా తీసుకోవడం అనమాట. సో లీనియన్స్గా తీసుకోవడం అంటే ఏమైనా ఎక్కడ పోయినా వీళ్ళు ఎక్కడికి పోరు, మన దగ్గరికి వస్తారు, సరే వెయిట్ చేయని, ఎన్ని రోజులు వెయిట్ చేస్తారో చేయని, నేను మాత్రం దిగను అన్నట్టుగా కొంచెం డామినేషన్గా పర్సనాలిటీ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందండి. సో ఇక్కడ మీ పార్ట్నర్ అందుకని ఎలా ఉన్నారంటే 4 ఆఫ్ కప్స్ అంటే ఒకసారి మీ పైన
ఎమోషన్స్ అనేవి కొంచెం పాజిటివ్‌గా ఉన్నాయి. కొంచెం నెగెటివ్‌గా కనిపిస్తున్నాయి. సెల్ఫిష్ పర్సన్స్ కూడా ఉన్నారు. థర్డ్ పార్టీలో ఉన్నవాళ్ళు ఉన్నారు. డామినేషన్ ఎక్కువగా చూపించే వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు కొంచెం తక్కువగానే కనిపిస్తున్నారండి. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది ఓవరాల్‌గా అంటే ఎమోషన్స్ కంటే కూడా ఎక్కువగా వీళ్ళు కోరుకునేది డిస్కనెక్షన్. అంటే మీతో ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ అనేది ఎక్కువగా ఉన్నట్టు కనిపించడం లేదండి. ఓవరాల్‌గా అయితే మీ పైన ఎమోషనల్‌గా అంటే మీ ప్రేమ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ప్రేమ వీళ్ళ దగ్గర కనిపించడం లేదు. వీళ్ళు ఎంతసేపు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవడంలోనే బిజీగా ఉన్నట్టుగా కూడా నాకు కనిపిస్తుంది. ఇక్కడ ఎందుకంటే 3 ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. ఎక్స్‌ప్లోరింగ్ అండ్ బాండ్‌లెస్ లవ్. ఇది మీ నుంచి వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేదండి. అంటే ఇక్కడ ఎక్స్‌ప్రెస్ చేయాలి మీరు. మేబీ కమ్యూనికేషన్ అండి. మేబీ మీకు ఇద్దరికీ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ కనిపిస్తుంది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ నిదానంగా పెరిగి ఇప్పుడు మీకు ఆ దూరానికైతే దారి తీసిందని క్లియర్‌గా తెలుస్తుంది ఇక్కడ. 3 ఆఫ్ వ్యాండ్స్. అంటే ఫ్యూచర్ గురించి మీరు చాలా వరకైతే మంచి కలలు కన్నారు. మీరు అనుకున్నారు అన్ని రకాలుగా. కాకపోతే ఇప్పుడు మీకొచ్చిన డిస్టర్బెన్సెస్ వల్ల, కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోవడం, ఇక్కడ మీరు మీ నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అక్కడ మీ పర్సన్ కూడా ఏమీ చేయలేక వాళ్ళు అలా వెయిటింగ్ ఎనర్జీలో కూడా కొద్దిమంది కనిపిస్తున్నారు. సో సింపుల్ అండి. మీ పర్సన్‌కి కావాల్సింది ఏంటంటే ప్రేమ కాదు. ఎక్కువగా వాళ్ళు ఫ్యూచర్ గురించి చాలా మంచి థాట్స్ అయితే ఉన్నాయి. మంచి ఎనర్జీస్ ఉన్నాయి. వాళ్ళలో ఏంటంటే పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. మంచి స్ట్రాంగ్ పర్సన్స్ కూడా. కాకపోతే ఏంటంటే మీకు మీ పార్ట్నర్‌కి మంచి మిస్‌కమ్యూనికేషన్ అయితే ఉందండి. మిస్‌కమ్యూనికేషన్ అంటే ఆహ్, వాళ్ళదొక మాట అయితే మీదొక మాట ఉండడం కొద్దిమందిది కనిపిస్తుంది. అలాగే లోపల పెట్టుకుంటారు గానీ బయటికి చెప్పరు. దానివల్ల కూడా మీ రిలేషన్‌షిప్‌లో ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. లవ్ అయితే ఉంది. కొంచెం ఉందండి. ఎక్కువగా కనిపిస్తలేదు. ఎక్కువగా వీళ్ళు సెల్ఫిష్‌గానే కనిపిస్తున్నారు. వాళ్ళ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకునే విధంగానే ఉన్నారు. అంటే వీళ్ళు చెప్పినట్టుగా వింటేనే మీరు మాత్రం వీళ్ళ లైఫ్‌లోకి రాగలుగుతారనమాట. సో, లవ్ ఫీలింగ్స్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దామండి. థాట్స్, ఒపీనియన్స్ అయితే చాలా చెప్పాలంటే నెగెటివ్‌గానే కనిపిస్తున్నాయండి వాళ్ళ ఫీలింగ్స్. అంటే మీకు ఎమోషనల్‌గా మీరు కోరుకుంటున్నారు కానీ వీళ్ళు అలా కోరుకోవట్లేదండి. వాళ్ళకి ఎమోషన్స్ అనేవి లేవసలు. ఎక్కువగా లేవు. ఫస్ట్ అయితే అనిపించింది వాళ్ళకి మీ ప్రేమ ఇది మీరు అంటే సింపుల్ అండి. మీరు చాలా మంచివాళ్ళు. మీరు ఎమోషనల్ పర్సన్. మీరు చాలా కేరింగ్ చక్కగా మీరు మీ పార్ట్నర్ అంటే మీకు చాలా ఇష్టం. ఇవన్నీ తెలుసు. దట్ ఈస్ ఓన్లీ ద రీజన్ దే ఆర్ డూయింగ్ లైక్ దస్. మీరు ఎలాగో ఎక్కడికి పోరు అలాగనమాట. లీనియన్స్ అంటామండి దాన్ని. సో మీ కరెంట్ లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. వీళ్ళకి ఒకరిపైన ఒకరికి ఎలాంటి కరెంట్ లవ్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో ఎస్పెషల్లీ వీళ్ళకి దూరంగా ఉన్న ఆ వ్యక్తికి వీళ్ళపైన కరెంట్ లవ్ ఫీలింగ్స్, ఎమోషనల్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. సో మీ వ్యక్తికి మీ పైన ఎలాంటి లవ్ ఫీలింగ్స్ ఉన్నాయో చూద్దాం. సో రీయూనియన్ ఇక్కడ ఎక్కువగా ఫైనల్ డెస్టినేషన్ కనిపిస్తుందండి. సో దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్. యు ఆర్ ద ఓన్లీ వన్. ఓకే. సో నీకంటే ముందు కానీ తర్వాత కానీ ఎవరు రారు. నువ్వే నా జీవిత భాగస్వామివి. అంటే ఏంటి? నువ్వే నా లైఫ్ పార్ట్నర్. మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. సో మీ పార్ట్నర్ ఒకరికొకరికైతే ప్రేమ చాలా డీప్ కనెక్షన్ అయితే ఉంది. థాట్స్లో, ఒపీనియన్స్లలో ఎందుకంటే డిఫరెన్సెస్ వస్తున్నాయంటే మాట్లాడుకునేటప్పుడు పైన మాటలలో మాత్రం మీకు దిగట్లేదు. ఇద్దరికి ఈగోస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. కాకపోతే డీప్ కనెక్షన్ లోపల మన ఫీలింగ్స్లో చూసుకుంటే చాలా డీప్ కనెక్షన్ కనిపిస్తుంది. సో ఇష్టపడుతున్నారు బాగా. లోపల మాత్రం చాలా మంచి ప్రేమ భావాలైతే బాగానే ఉన్నాయండి. కాకపోతే థాట్స్లలో మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. సో కాషన్ అండి ఇక్కడ. యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలస్ విత్ అవర్ రిలేషన్, బివేర్. సో కొద్దిమంది ఉన్నారండి మీకు మీ ఇద్దరికి పార్ట్నర్కి మధ్యలో జెలస్ ఫీల్ అయ్యి మీ పైన ఒకరికొకరికి ఎక్కించడము, మీ పైన నెగిటివ్గా చెప్పడము, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త అని చెప్పేసి మీ వ్యక్తి కూడా అనుకుంటున్నారు. సో ఇక్కడ సపరేషన్ అండి. డిఫికల్ట్ టు కాప్ అప్ విత్ యువర్ అటిట్యూడ్ నౌ. అంటే నీ యాటిట్యూడ్ ఇంకా నా వల్ల కాదు, నేను భరించలేనమ్మా, అయ్యా బాబు, ఓకే నాకొద్దు, ఇంకా నన్ను వదిలే, సపరేషన్, ఓకే నాకు అస్సలు వద్దు అని వాళ్ళు ఐసోలేషన్ అండి. చాలా బాధపడుతున్నారు. చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఇంకా నా వల్ల కాదు ఇక ఈ రిలేషన్షిప్కి నేను బ్రేకప్, టాటా బాయ్ బాయ్ నేను చెప్పేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటున్నారు. సపరేషన్ కోరుకుంటున్నారు మనసులో. అంటే ఎగ్జాస్ట్ అయిపోయిందండి. మీ రిలేషన్షిప్ కంప్లీట్ ఎగ్జాస్ట్ స్టేజ్కి వచ్చేసింది అనమాట. ఇంకా వద్దు, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను వెళ్ళిపోతాను, నీ ఆలోచనలతోని నేను కంప్లీట్గా దూరం ఉంటానని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, హార్ట్ బ్రేక్. ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్. ఓకే. చీటింగ్, ఇందాక మనకి ఒక చీటింగ్ కార్డ్ ఒకటి వచ్చింది, నేను చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్. సో మిమ్మల్ని నిందిస్తున్నారు వాళ్ళు.
నే అంటే ఇక్కడ చాలా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయండి ఇక్కడ. ట్రస్ట్ ఇష్యూస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. సో, ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్. నిన్ను నమ్మి నేనసలు తప్పు చేసేసానని చెప్పి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. సో, ఇక్కడ ఇంకొక కార్డ్ వచ్చిందండి ఇక్కడ టుగెదర్‌నెస్. ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైమ్ విత్ యూ. ఓకే. ఇక్కడ కొంచెం పాజిటివ్ ఫీలింగ్స్. ఇక్కడ అన్ని కొంచెం 3 నెగెటివ్స్ వచ్చాయి. ఇక్కడ కమింగ్ టు హియర్ ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైమ్ విత్ యూ. ఓకే. మీతో టైం స్పెండ్ చేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. మంచి రొమాంటిక్ మూమెంట్స్. ఇక్కడ చూడండి మళ్ళీ వచ్చింది వీక్‌నెస్. సో, ఇక్కడ వీక్‌నెస్ ఏంటి? మై వరస్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ. ఐ వోంట్ లెట్ యూ గో. ఓకే. సో, మంచి ఇంటిమసీ, రొమాంటిక్ ఫీలింగ్స్, మిమ్మల్ని గుర్తు చేసుకోవడం, మీ గురించి బాధపడటం అండి. మీతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకోవడం. సింపుల్‌గా ఎమోషనల్ బాండింగ్, ఎమోషనల్ కనెక్షన్ ఇవన్నీ వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి ఫీలింగ్స్‌లలో. అండ్ ఇక్కడ ఫ్యామిలీ అండి. సో, మేబీ సమ్ ఫ్యామిలీ ఇష్యూస్‌లలో ఉన్న వాళ్ళు కూడా ఐ యామ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్. యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే. ఇక్కడ మీకు ట్రస్ట్ ఇష్యూస్ అండి. సింపుల్‌గా చెప్పాలంటే ట్రస్ట్ ఇష్యూస్. సో, ట్రస్ట్ ఇష్యూస్ ఒకటి, కమ్యూనికేషన్ గ్యాప్ కూడా కనిపిస్తుంది. మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే ఫ్యామిలీకి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. కాకపోతే నాకు ఇప్పుడున్న ప్రెజెంట్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల నీ పైన ఫోకస్ చేయలేకపోతున్నాను. నీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాను. ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. ఇది మనసులో బాధలు. కమ్యూనికేషన్ లేని వాళ్ళకండి ఇదంతా కూడా. అంటే మీకు మీ పార్ట్నర్‌కి మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల కూడా ఫ్యామిలీకి ఎక్కువ టైం నేను స్పెండ్ చేయలేకపోతున్నాను. మేబీ క్యారియర్ పైన ఎక్కువ ఫోకస్ ఉన్నట్టుంది. థర్డ్ పార్టీ రిలేషన్ పైన ఎక్కువ ఫోకస్ ఉన్నట్టుంది. వాటెవర్. అంటే మీకు ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చే స్టేజ్‌లో మీ పార్ట్నర్ లేనట్టు చాలా క్లియర్‌గా కనిపిస్తుందండి. ఇక్కడ కన్ఫెషన్. సో, ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ. కన్ఫెషన్ ఫీల్ అవుతున్నారనమాట. ఐ ఫీల్ జెలస్ అంట. జెలస్ అండ్ యాంగర్. నీ పైన నాకు అసూయగా ఉంది, కోపంగా ఉంది. ఎందుకంటే నేను చాలా డీప్‌గా ఇష్టపడుతున్నాను. సో, ఇక్కడ కంట్రోల్ అండి. యు ఆర్ ఓన్లీ మైండ్. ఓకే. బీ ఇన్ యువర్ లిమిట్స్. యు ఆర్ ఓన్లీ ఇన్ మైండ్. బీ ఇన్ యువర్ లిమిట్స్. అంటే నువ్వు నాకే సొంతం. సింపుల్. ఇంకొకళ్ళ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నేనే నీకు. సో, అట్రాక్షన్ అండి. సో, ఐఎమ్ ఫ్యాసినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్. ఓకే. ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ యూ బట్ నీ బ్యూటీని మాత్రం నన్ను అట్రాక్ట్ చేస్తుంది. మేల్ ఆర్ ఫీమేల్ అండి. మీరు హ్యాండ్సమ్ అయితే మీ హ్యాండ్సమ్నెస్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. మీరు ఒకవేళ ఫీమేల్ అయితే మీ అట్రాక్షన్, మీ ఫేస్, మీ బాడీ, మీ పర్సనాలిటీ, మీ యాక్షన్స్ అవన్నీ కూడా వీళ్ళకి చాలా అట్రాక్షన్ తెప్పిస్తున్నాయి. బట్ ఐఎమ్ నాట్ సీరియస్. బట్ అయినా సరే నేను నీ గురించి సీరియస్గా లేను. ఇక టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఐ నెవర్ ఇమాజిన్డ్ అవర్ రిలేషన్షిప్ విల్ ఎండ్ లైక్ దిస్. ఓకే. చాలా లోపల వాళ్ళ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మన రిలేషన్షిప్ ఈ విధంగా ఎండ్ అవుతుందని, ఇంత దూరం పెరుగుతుందని, ఈ విధంగా మనకి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయని, అసలు నువ్వు నా గురించి పట్టించుకోకుండా నీ జీవితాన్ని నువ్వు చూసుకొని నువ్వు వెళ్ళిపోతావని నేను అస్సలు అనుకోలేదని మిమ్మల్ని నిందిస్తున్నారు వీళ్ళనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కడ తప్పు జరిగినా కూడా ఎదుటి వాళ్ళ మీద తప్పులు తోయడం అందరికీ అలవాటు ఉంటుంది కదా. సో, ఆ విధంగానే మిమ్మల్ని వాళ్ళు నిందించడం కూడా జరుగుతుంది. సో, కమ్యూనికేషన్. ఐ లవ్ యువర్ వాయిస్. ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్. ఓకే. ఐ లవ్ యువర్ వాయిస్. సో, నీ వాయిస్ అంటే నాకు పిచ్చి. అసలు నువ్వు నాతో మాట్లాడకపోయినా కూడా ఆ వాయిస్ నా మనసులో అలా తిరుగుతూ ఉంది. పాట ఎట్లా మనం వింటే ఎంత సంతోషంగా ఉందో అట్లా నీ మాటలు నాకు గుర్తొస్తూ ఉన్నప్పుడు నేను గాల్లో తేలిపోతున్నట్టుంది అంటాం కదా. సో, ఆ విధంగా నేను ఫీల్ అవుతున్నానని చెప్పేసి అనుకోవడం. ఇక్కడ ఫౌండేషన్ అండి. అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్. ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ. ఓకే. సో, నీతోనే నా జీవితం, నేను అంటిల్ నా లైఫ్ టైం వరకు మన ఇద్దరం కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నానని చెప్పి మీ పార్ట్నర్ మిమ్మల్ని ఆలోచిస్తున్నారు. అంటే ప్రేమగా ఆలోచనలు అయితే చేస్తున్నారు. అంటే ఇది ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు వస్తాయండి? మేబీ పడుకునే ముందర. ఎవరికైనా కూడా లవ్ ఫీలింగ్స్ కానీ ఎక్కువగా తిట్టుకోవడము, కోపము, ఇలాగ హార్ట్ బ్రేక్ అవ్వడం, ఇవన్నీ ఎక్కువ ఎమోషన్స్, ఎప్పుడు మూడ్ స్వింగ్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయి? నైట్ బిఫోర్ స్లీపింగ్ అనమాట. సో, అప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ పాజిటివ్గా ఫీల్ అవ్వడం. ఇప్పుడు నార్మల్ డేలో మన గురించి ఎప్పుడైనా ఆలోచించినప్పుడు థాట్స్లలో కొంచెం నెగిటివిటీ ఎక్కువ కనిపించడము, పాజిటివిటీ 2 రకాలుగా ఆలోచిస్తాం. బట్ నైట్ మనం పడుకునే ముందు మాత్రం ఎవరైతే పర్సన్‌ని మనం ఇష్టపడతామో వాళ్ళ గురించి ఎక్కువగా పాజిటివ్‌గానే ఆలోచిస్తాం. అంటే ఇక్కడ పడుకునే ముందు ఇప్పుడు ఎలా ఆలోచిస్తామంటే ఒక ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్కువగా వాళ్ళ మైండ్‌లో తిరుగుతూ ఉంటాయన్నమాట. అది నైట్ వాళ్ళు పడుకునే ముందర వీళ్ళ ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి. కోపం ఎక్కువగా ఉన్నా అదే కనిపిస్తది. ఎక్కువ ప్రేమ ఉన్నా అవే గుర్తొస్తుంటాయి. ఈ విధంగా వీళ్ళ కరెంట్ లవ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి. సో, మీ పార్ట్నర్ అయితే ఏంటంటే అటు ఇటుగా కాకుండా వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే రావాలా వద్దా? రావాలా వద్దా?
వస్తే ఎలా, రాకపోతే ఎలా, వస్తే ఈ విధంగా ఉంటుందా, ఏ విధంగా ఉంటుందా, ఇట్లా అనమాట. థర్డ్ పార్టీలో ఉన్న మీతో ఉన్న వీళ్ళకు ఎటు తెలుసుకోవాలని ఒక సిచ్యువేషన్లో అయితే కనిపిస్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీస్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మీరు తగ్గాలని వాళ్ళు ఎక్కువగా చూస్తున్నట్టుగా కూడా క్లియర్గా కనపడుతుంది. అంటే కొద్దిమంది అయితే వాళ్ళ జీవితంలో వాళ్ళు సుఖంగానే ఉన్నారు, మీ గురించి ఆలోచించే టైం కూడా నాకు లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారండి. ఇక మీరే డెసిషన్ తీసుకోవాలి. మీకు యూనివర్స్ మీ పార్ట్నర్ పట్ల ఎలాంటి జడ్జిమెంట్, ఓకే. సో మనం ఈ పార్ట్నర్ గురించి అసలు అంటే మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఫ్యూచర్ డెసిషన్ అనేది చూద్దాము. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. ఈ వ్యూవర్స్ వీళ్ళ పర్సన్ ఎవరైతే సపరేషన్లో ఉన్నారు, ఇమోషనల్గా కనెక్ట్ అయిన పర్సన్ సపరేషన్లో ఉన్నారో, సో వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఫ్యూచర్ డెసిషన్స్ ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ ఫ్యూచర్ ప్రెడిక్షన్ కూడా తెలుసుకుంటే దాన్ని బట్టి మీరు మీ జీవితంలో ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలా, లేకపోతే కొత్త పర్సన్ ఎవరైనా వస్తారా, అసలు ఈ రిలేషన్షిప్ పరంగా మీరు ఏ విధమైన డెసిషన్ తీసుకోవాలనేసి మీకు యూనివర్స్ గైడెన్స్ అనేది ఇస్తున్నారు. ఓకేనా. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ యూనివర్స్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో ది హెరిఫెంట్ కార్డ్ వచ్చిందండి, మంచి బ్యూటిఫుల్ కార్డ్ ఇది. ఇక్కడ ఇంకో కార్డు కూడా మీకు యూనివర్స్ ఇచ్చారు ఏంటంటే 6 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో నేను క్లియర్గా చెప్తాను. సో పొసెసివ్ 9, ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ అండ్ అలాగే ఇక్కడ నైట్ ఆఫ్ స్వాట్స్. ఓకే, మీరు యాక్షన్ తీసుకోవాలి మీ పర్సన్ గురించి. ఇక్కడ 2 ఆఫ్ స్వాట్స్ అంటే కొంచెం మీరు ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఏంటంటే స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ జడ్జిమెంట్, ఇందాక కూడా మన జడ్జిమెంట్ తీసేసాం, మళ్ళీ వచ్చింది. సో జడ్జిమెంట్ అనేది అయితే తప్పకుండా వస్తుంది మీ లైఫ్లో. సో ఇక్కడ ఏంటంటే ది హెరోఫెంట్ అండి, ఇక్కడ ఏదో సమ్ ట్రెడిషనల్ వాల్యూస్లో ట్రెడిషనల్ సొసైటీ లేదంటే ఒక భగవంతుడి, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యూనివర్స్ మీకు ఒకటి మంచి గైడెన్స్ ఇస్తున్నారనమాట. ఓకే, మీరు పెద్దలు అనుకోవచ్చు, గురువులు అనుకోవచ్చు, మీకు ఏదో విధంగానండి మీకు యూనివర్స్ ఎలా కనెక్ట్ చేస్తున్నారంటే మీకు ఒక మంచి అయితే జరగబోతుంది. ఓకేనా. సో ఏం మంచి జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది, ఈ పెద్దవాళ్ళ దీవెనల వలన, లేకపోతే మీ గాడ్ మీరు నమ్ముకున్న దేవుడి వలన, ఒక ట్రెడిషనల్ ఒక మంచి ఒక పండగలాగా అంటాం కదా, ఒక సెలబ్రేషన్ లాగా. సో సంథింగ్ ఏదో మీకు లైఫ్లో రాబోతుంది అని చెప్పేసి మీకు యూనివర్స్ చెప్తున్నారు. ఇదేంటంటే ఒకటండి లవ్ సక్సెస్. ఇక్కడ ఏంటంటే ఒకటి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రావడం అండి. సక్సెస్ అంటే ఇదే, మీకు మంచి పాజిటివ్ లైఫ్. సంబడీ ఈజ్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్ అంటే ఎవరో కోసం మీ జీవితంలోకి రాబోతున్నారు. సో ఆ పర్సన్ మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకోవడానికి, లేకపోతే మీతో చాలా సక్సెస్ఫుల్గా మీతో లైఫ్ అంతా లైఫ్ టైం మీకు ఒక ఆనందాన్ని ఇవ్వడం కోసం మీ పర్సన్ మీ జీవితంలోకి రాబోతున్నారు. ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ పొసెసివ్నెస్ అండ్ ఫైనాన్షియల్ థింగ్స్. ఇక్కడ ఏంటంటే కొద్దిమంది అయితే మీరు కానీ మీరే కానీ మీ పార్ట్నర్ కానీ ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్ ప్రొటెక్టివ్ అంటే ఎక్కువగా ఏంటంటే మెటీరియలిస్టిక్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువగా మనీ పరంగా మనీ మైండెడ్ పర్సన్స్ కూడా ఉన్నారు కదా మీ పార్ట్నర్. సో మీ పార్ట్నర్ ఏంటంటే కొద్దిమందికి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది అని అంటే ఈ ఫైనాన్షియల్గా ఎక్కువగా పొసెసివ్నెస్ ఫీలింగ్స్ ఎక్కువగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమోషన్స్ కంటే కూడా ఎక్కువగా ఈ వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల మీ లైఫ్లోకి తిరిగి రావడం కూడా కొంచెం టైం టేకింగ్. ఐదర్ వస్తారు, లేకపోతే మీకు కంప్లీట్లీ వాళ్ళ మెటీరియలిస్టిక్ లైఫ్ పైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయని యూనివర్స్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ స్వార్డ్స్ అంటే యూ హ్యావ్ టు టేక్ అన్ యాక్షన్, యూ హ్యావ్ టు మూవ్ ఆన్ ఆర్ యూ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ యువర్ పార్ట్నర్. అంటే ఇక్కడ మీరు 2 రకాలండి. ఒకటేమో మీకు అన్ని రకాలుగా విషయాలు మీ పార్ట్నర్ తరపున నెగిటివ్గా ఉన్నాయంటే జస్ట్ మూవ్ ఆన్ అంటే ఇక్కడ మీ పర్సన్ని మీరు వదిలేసి మీ జీవితం మీలో మీరు సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అదర్వైజ్ మీకు మీ పార్ట్నర్కి ఒకవేళ కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ మీరే మాట్లాడట్లేదు మీ పార్ట్నర్తో, సో మీ పార్ట్నర్ మాత్రం వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఎగ్జాంపుల్. సో అక్కడ మీరు కమ్యూనికేషన్ అనేది చేసుకోండి. లేదనంటే మీకు ఒక ఇష్యూస్ అనేది మీకు ఒక క్లారిటీ కావాలి, ఇంక నాకు వద్దు, నేను ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి మీ లైఫ్కి సంబంధించి అని మీరు అనుకుంటే మీరు మీ పార్ట్నర్తో అటో ఇటో తేల్చుకునే టైం అయితే వచ్చింది. యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఓకే, ఇది అని మీకు యూనివర్స్ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసండి ఇక్కడ 2 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ 2 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇక్కడ కత్తులు 2 రకాలుగా ఇమోషనల్గాను మీరు బాధపడటం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీ పర్సన్ని వదిలేయాలి అన్న ఫీలింగ్ ఉన్నా కూడా మీరు వదలలేకపోవడం, 2 రకాలుగా అయితే స్ట్రగుల్ అవుతున్నారు మీరు. సో ఈ స్ట్రగుల్ ఈ జగుల్ ఇవన్నీ కూడా మీరు ఒక ఇమోషనల్ అటాచ్మెంట్లోకి వెళ్ళకుండా పాజిటివ్గా ఆలోచించడం ఒకటి, లేదనంటే మీ లైఫ్లో ఇలాగే ఉండకుండా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మూవ్ ఆన్, ఇక్కడ అందుకనే కనిపిస్తుంది యాక్షన్ తీసుకోండి. ఇలా ఉండకుండా మీరు ఒక యాక్షన్ తీసుకొని మీ లైఫ్లో నిదానంగా మీ లైఫ్ బాగుపడటం కోసం
మీరు ప్రయత్నం చేయాలి. ఒకటే దగ్గర ఉండకుండా మీరు ముందుకెళ్ళాలండి. జీవితంలో ముందుకెళ్ళండి. ఇప్పుడు మేబీ కొంచెం మీకు నెగెటివ్‌గా పరిస్థితులు ఉండొచ్చు. అంటే మీకు బాధ్యతలు ఉండొచ్చు. లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు ఒకటి. సో, రెస్పాన్సిబిలిటీస్ మీకు ఉండొచ్చు. మీకు మనీ పరంగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మీ పర్సన్ ప్రేమ లేకపోవడం ఉండొచ్చు. ఒంటరిగా ఉండొచ్చు. బట్ ఏంటంటే మీరు నిదానంగా నిలదొక్కుకొని మీ జీవితంలో మీరు ముందుకెళ్తే మీరు కోరుకున్నది ఇక్కడ ఏంటి కోరుకున్నది మీరు ఏదైతే కోరుకున్నారో అది దక్కే ఛాన్సెస్ కూడా ఉన్నాయని యూనివర్స్ చెప్తున్నారు. చూడండి, ప్రేమ అనేది మనము ఆ ఒక పర్సన్‌తోనే కావాలని మనం అక్కడే ఎండింగ్ పెట్టేసుకుంటే, ఏదైనా ఒక ప్రేమ ఎవరైనా పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చినా, లేకపోతే ఆల్రెడీ మీ జీవితంలో ఉన్న వాళ్ళైనా సరే. సో, ఇక్కడ ఈ ప్రేమ అనేది మీకు ఈ ఒక ఆ పర్సనే కరెక్టు, లేకపోతే ఆ పర్సన్‌తోనే ఉంటా, లేకపోతే ఇంకోటి దగ్గర ఉండలేను నేను ఇలా అనుకుంటే ఏమైతుందంటే, మీకు మంచి పర్సన్ ఉన్న ఎదురుంగా కూడా మీకు కనిపించరనమాట. సో, అది కొంచెం ఆలోచించుకోవాలని కూడా యూనివర్స్ చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ జడ్జిమెంట్. సో, జడ్జిమెంట్ అని అంటే నథింగ్ బట్ ఏంటంటే, మీకు యూనివర్స్ అని అంటూ ఏం చెప్తున్నారంటే, మీ లైఫ్‌కి మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకొని, మీ జీవితంలో మీరు ముందుకెళ్ళాలి అని అంటే, రైట్ డెసిషన్ మీ చేతిలోనే ఉంది. మీరే ఆలోచించుకోండి. మీరు ఏ విధమైన డెసిషన్ తీసుకుంటే ఆ విధంగా మీ జీవితానికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అండి, మీకు తెలుసండి ఏం చేస్తే మీ జీవితం బాగుంటుందనేది మీకు తెలుసు. బట్ ఏంటంటే మీరు కరెక్ట్ జడ్జిమెంట్ చేయట్లేదు. అంటే కరెక్ట్ డెసిషన్ తీసుకోవట్లేదు. కాబట్టి మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి. మీకు ఏది జరిగినా సరేనండి మంచి ఇక్కడ గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఎప్పుడు నడిపించే సమ్ పర్సన్స్ మీ జీవితంలో ఉంటారు. నెక్స్ట్ రావచ్చు కూడా. మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇది యూనివర్స్ అనుకోవచ్చు, మీరు మీ దేవుడు అనొచ్చు, ఒక మంచి ఎల్డర్ పర్సన్ ఉండొచ్చు. ఎవరైనా సరేనండి మీ జీవితంలో ఉంటారు, వస్తారు కూడా. సో, మీరు బిలీవ్ చేయండి. ఓకే. ఒకవేళ భగవంతుడు అనుకోండి, యూ హ్యావ్ టు బిలీవ్ దట్. ఎనీ కైండ్ ఆఫ్ రిలీజియన్ అండి. సో, ఇఫ్ యూ బిలీవ్ ద గాడ్, యూ జస్ట్ దేవుడి పైన వదిలేయండి. వదిలేసి మీరు మాత్రం మీ లైఫ్‌లో ముందుకెళ్ళాలని చెప్పి యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు. సో, ఇదండి రీడింగ్. సో, ఇక్కడ మీ పర్సన్ అయితే కొంచెం మెటీరియలిస్టిక్ పర్సన్ ఎక్కువగా కనిపిస్తున్నారండి. సో, టేక్ కేర్ ఆఫ్ యువర్ పర్సన్స్ మెంటాలిటీస్. టేక్ ఏ రైట్ డెసిషన్ రైట్ టైం. అండ్ ప్లీజ్ మూవ్ ఫార్వర్డ్. ఇప్పుడు కూడా ఒక దగ్గర ఉండొద్దు. రిలేషన్షిప్ పరంగా అండి ఒకటే మీకు చెప్తున్నా, ఎవ్రీ టైం కూడా నేను చెప్తున్నా, ఎమోషనల్గా అస్సలు ఉండకండి. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎమోషన్స్కి ఎప్పుడైతే మనం దగ్గర అవుతున్నామనంటే మన మైండ్ ప్రాబ్లం, మన హెల్త్ ప్రాబ్లమ్స్, మన చుట్టూ నెగిటివ్ ఆరా పెరుగుతుందండి. రోజు రోజుకి ఏమవుతుందంటే ఒక నెగిటివ్ ఆరా మనకి మనమే ఫామ్ చేసుకుంటున్నట్టు. సో, ఈ నెగిటివ్ ఆరా నుంచి బయటపడాలంటే ఫస్ట్ మీ థాట్స్లలో పాజిటివిటీ తీసుకురండి. రోజు మెడిటేషన్ వీలైతే చేసుకోండి. లేదంటే మీరు ఎప్పుడు కూడా ఒక ఏదన్నా పనిలో ఎంగేజ్ అయిపోండి. ఎప్పుడు ఆలోచనలలో ఉండకుండా ఏదో ఒక పని చేస్తూ ఉండడము, లేదా డైవర్ట్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు డైవర్ట్ చేసుకోవడం. సో, వేరే వేరే వర్క్స్‌లో డైవర్ట్ చేసుకోవడము. బట్ ఇంకోటేంటంటే, మీరు ఇట్లాగా ఎమోషనల్‌గా ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు ఒంటరిగా అస్సలు ఉండకుండా ఉండండి. సో, ఎవరితోనైనా మాట్లాడుతుండండి. ఎక్కడైనా ఏదైనా వెళ్తూ ఉండండి. బయటికెళ్తుండండి. ట్రావెల్ చేస్తూ ఇలాగండి. సో, డిఫరెంట్ ఆప్షన్స్. కొద్దిమంది టెంపుల్స్‌కెళ్తుంటారు. కొంచెం పీస్ కోసం టెంపుల్స్‌కెళ్తుంటారు. ఇట్లా ప్లానింగ్ చేసుకోండి. డే ప్లానింగ్ చేసుకొని మీరు ఎమోషన్స్ ప్రాబ్లమ్స్ నుంచి గానీ, లేకపోతే మీ ఎమోషనల్ ఫీలింగ్స్ నుంచి మీరు బయటపడితే అన్ని రకాలుగా మీకు పాజిటివిటీ ఉంటదండి. మీకు ఆలోచనలు చేసే శక్తి కూడా వస్తది. అంటే ఇప్పుడు ఎంతసేపు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తుంటే మీరు ఒక డెసిషన్ తీసుకునే పొజిషన్‌లో కూడా ఉండరు. కాబట్టి ఫస్ట్ బయటపడండి. ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడితే మీకు ఆటోమేటిక్‌గా ఒక దారి దొరుకుతుంది. ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో, ఇదండి మీకు యూనివర్స్ చెప్పేది. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీకు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కూడా మీకు చాలా వరకు ప్రాబ్లమ్ సొల్యూషన్స్ వస్తాయి. మీకు రెమెడీస్ కూడా ఏమైనా ఉన్నా కూడా మీకు చెప్తాను. సో, ఆల్ ద బెస్ట్ అండి. అండ్ థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. డోంట్ డిపెండ్ ఆన్ సమ్‌వన్ ఫర్ సంథింగ్. అంటే ఒకళ్ళ మీద మీరు డిపెండ్ ఉండొద్దు. మీ డెసిషన్స్, మీ లైఫ్ డెసిషన్స్ మీరే తీసుకొని మీరు లైఫ్‌లో ముందుకెళ్ళాలి. ఓకేనండి. థ్యాంక్ యూ. బై అండి.